సో హాయ్ ఫ్రెండ్స్, ఆ పైన అయితే మనం అయితే మహాబలిపురంలో బీచ్ లో అయితే వచ్చేసాం అనమాట. సో ఎక్కడానికి ఎక్కగానే రాళ్ళు దమ్మైపోతుంది, ఎక్కకూడదు ఇలాంటి ఫిక్స్ అయి ఫోన్ పడిపోయిందంటే ఇక అంతే, ఫోన్ లేదు ఏం లేదు ఇక. ఉం? సో అది సో మనం జస్ట్ అయితే ఇప్పుడు ఎంటర్ అయ్యాము. సో మొత్తం కవర్ చేసిన తర్వాత మనం ఏవైతే చూడాలనుకుంటున్నామో సైట్ సీయింగ్స్ అవన్నీ చూపిస్తా, అవన్నీ చూడండి. ఒకవేళ మీకు నచ్చి సపోర్ట్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, ఫాలో అవ్వండి. ఓకేనా? వస్తుంటాయి మంచి మంచి, ముందు ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. సో పొర్రపాటున ఇంత దూరం ఎక్కిన తర్వాత ఏమన్నా అయితే ఏమీ దొరకదు, మనిషి కూడా కష్టమే, అన్ని డబ్బులు తగ్గుతాయి. టూ మచ్ ఆఫ్ హైట్ ఉంది ఇది. సో ఫోటో షూట్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మామూలు హైట్ కాదు, హీరోయిన్ వస్తుంది కదా. సో అదనమాట, టూ మచ్ ఆఫ్ హైట్. సో మనం అయితే నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళేది సైట్ సీయింగ్ కి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మీకు విజిబుల్ చేస్తా. సో మొత్తం వాచ్ చేయండి, మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అది మ్యాటర్, మనం అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బీచ్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓన్లీ జస్ట్ ఫర్ ఫోటోషూట్ మాత్రమే. మనం దిగి స్నానం చేయడానికి అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, ఇట్లా ఈత వాళ్ళు అంటే పల్లంగా వేసారు, గుంతలాగా అనమాట. బీచ్ కింద ఉంటుంది, పైన మనకు నిల్చోవాలి. సో డెప్త్ అయితే చాలా ఉంటుంది లోపల. సో అందుకని ఇక్కడైతే నాకు తెలిసి అలాంటి ఏమి ఉండవు. సో హీరో ఎత్తుకుంది. సో మొత్తం అలలు చూడండి ఎట్లా అంటే అట్లా వస్తుంది, మామూలు అలలు. సో అట్లా ఒకసారి ముందుకెళ్ళి కవర్ చేద్దాం బీచ్ మొత్తం. ఇది మహాబలిపురం బీచ్ అన్నమాట. సో అన్ని బీచ్ల కంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. సో దిగడానికి అయితే లేదు లోపలికి, దిగి స్నానం చేయడానికి అయితే యాక్సెస్ లేదు. దిగితే అంతే సంగతులు, ఎందుకంటే ఇక్కడ జస్ట్ 2-3 ఫీట్ కిందకి వెళ్ళిపోతేనే డెప్త్ చాలా ఉంటుంది లోతు. సో సముద్రం అయితే చాలా నీట్గా ఉంది. సో ఇక ఇవన్నీ మీకు తెలిసినాయి. ఈ తిరణాలు అన్ని చోట్ల ఉండేది, చేపల గోళ ఎంత. సో ఇదంతా తిరణాలు అన్ని చోట్ల ఉండేది మీకు తెలిసింది. ఇది ఫిగర్ అంటే ఇంత. సో ఇక్కడ దిగి చేసేదంతా ఏం లేదబ్బా, ఇలా దిగి చేసేదంటే వాడు ఎక్స్పైర్ అయిపోయినట్టే కనపడ్డు. మరీ డెప్త్ అయితే చాలా ఉంది. సో ఇదనమాట ఓవరాల్ గా బీచ్ అయితే. సో ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అబ్బా, కాకపోతే దిగి స్నానం చేయడానికి లేదు, మన సైడ్ లాగా జస్ట్ చూసి ఎంజాయ్ చేయడం మాత్రమే. సో నేను మహాబలిపురం వచ్చిన తర్వాత సో అక్కడ నుంచి చూసుకుంటే మనకి షోర్ టెంపుల్ కనిపిస్తుంది కదా. సో దాని దగ్గరికి ఇంకా మనం వెళ్దాము. సో మనం మహాబలిపురం వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ బీచ్ విజిట్ చేయండి. బీచ్ లో బాగా చిల్ అయిన తర్వాత కొంచెం కళ్ళు ఇవన్నీ ఏమైందంటే ఫ్రెష్ అవుతాయి. సో ఇవన్నీ ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు ఇక స్టార్ట్ చేస్తే సైడ్ వ్యూయింగ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. డీజే ఐ లవ్ యూ ఎక్కలే వరంగా. సో అది మ్యాటరు. సో ఎంజాయ్ చేయాలంటే ఇట్లాంటి చోటుకే రావాలా. బట్ నాలా సింగిల్గా వస్తే ఏం చేయలేరబ్బా, మీరు ఏమైనా పట్టుకోరండి. ఏమన్నా డబ్బులు పోతే మనం డబ్బులు ఇచ్చేది అయితే తెంకొచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ సింగిల్గా చేసేదంతా ఏం లేదు. బిందాస్ ఎంజాయ్ చేయాలంటే ఎవరో ఒకరు ఉండాలి, అది మ్యాటర్. సో ఈ కొండ దగ్గర అయితే, ఈ మౌంటైన్ దగ్గర అయితే సో మనకి ఫోటోషూట్ అయితే ఏ క్లాస్కి వస్తుంది అనమాట. సో ఇటు కనిపించేది మీకు షోర్ టెంపుల్, మనం ఇక్కడ వెళ్తాం కాసేపాకి. సో అది చూపిస్తాం మీకు. సో దాని తర్వాత ఇక ఇక్కడ బీచ్కి వచ్చేస్తే ఇక మామూలు తెలిసిందే ఇక బీచ్ అంటేనే మంచి కలర్ఫుల్ ఉంటుంది ఈ వారం. సో మన సైడ్ బీచ్ లాగైతే లేదు, సూపర్ ఉంది. పైకి ఎక్కొచ్చు కానీ ఇప్పుడు పైకి ఎక్కి అక్కడ దాకా ఎక్కి యుద్ధం చేయాల్సిన అవసరమా అని అనిపిస్తుంది. బట్ అయినా మీకోసం పోరాడిస్తా, పైకి చూద్దాం పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో. చూడండి అలా ఎలా వస్తుంది. సో ఇది టికెట్ కౌంటర్ అనమాట, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోతే 40 రూపీస్ టికెట్. సో లోపలికి వచ్చేసాం కదా. సో ఇది కనిపించేదే టికెట్ కౌంటర్ అనమాట. సో 40 రూపీస్ తీసుకుంటారు టికెట్. సో షో టెంపుల్ కి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో మన ఇక్కడికి వచ్చేస్తే అక్కడ సెక్యూరిటీ పార్ట్ దగ్గర ఉంది కదా, అక్కడ టికెట్ కట్ చేసి పంపిస్తారు. సో స్టాంప్ వేసి పంపిస్తారు లోపలికి. సో ఇదంతా అవుట్ సైడ్ వ్యూ.
మనమైతే ఇక వెయిట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. Last your whole life. సో అదనమాట గైస్. సో ఫైనల్ గా అయితే మనం మహాబలిపురంలోకి ఎంటర్ అయ్యాం అనమాట. అది కనిపిస్తుంది కదా. సో ఇక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ నుంచి వాతావరణం చూడండి ఎంతంటే అంత బాగుంది, పీస్ఫుల్ గా ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి. సో సీ వ్యూ అయితే అదిరిపోయింది అనమాట. అటు సైడ్ నుంచి రావాలి బెచ్. యాక్చువల్లీ మన లోపలికి వచ్చాం కదా, అది మ్యాటర్. సో మెయిన్ ఎంట్రన్స్ లో మనకైతే ఇక్కడ ఒక కోనేరు లాగా ఉంటుంది అనమాట. సో ఇదంతా కోనేరు టైప్ ఉంది, చూడొచ్చు. సో ఒక్కసారి ఇక్కడ నుంచి మనం వ్యూ చూసి లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అదిరిపోయింది. సో అటు సైడ్ వెళ్దాం. ముందైతే ఇక్కడ నుంచి ఒకసారి మొత్తం ఓవరాల్ గా వ్యూ చూస్తే మీకు అర్థమైపోయింది. అటు సైడ్ బీచ్, ఇటు సైడ్ ఫుల్ క్రౌడ్, చల్లటి గాలి, చల్లటి వాతావరణం, మామూలు లేదు అయ్యా. సో జస్ట్ మనం విజిట్ చేయడానికి వచ్చాం అనమాట. మనకి వీటి గురించి హిస్టరీ కానీ అవన్నీ మనకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుసుకున్న అది 50% చెప్తారు కాబట్టి. సో మనం తెలిసి తెలియకుండా ఏం మాట్లాడకూడదు కాబట్టి జస్ట్ విజిట్కి వచ్చాం, చూసి ఎంజాయ్ చేసి వాటి యొక్క ఫీల్ని మనం బాగా అర్థం చేసుకొని అసలు ఏంటి, ఏ కాలం నాటికి చెందినవి, అవన్నీ అర్థం చేసుకుంటే చాలు. సో మనం వీటి గురించి ఇప్పుడు తెలుసుకోవాలి. బట్ ఏంటంటే మనకు తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు కాబట్టి జస్ట్ మన సైట్ సీయింగ్కి వచ్చాం, ఎంజాయ్ చేద్దామని. జస్ట్ చూస్తే సరిపోతుంది. మీకు కావాలి అంటే దీని గురించి ఫుల్ గైడెన్స్ ఉంటుంది ఇక్కడ. సో వాళ్ళని గైడెన్స్ ఒక పెట్టుకుంటే చాలు. మొత్తం తెలుగు అంటే తెలుగు, ఎన్ని లాంగ్వేజ్ కావాలంటే మీకు ఏ లాంగ్వేజ్ కావాలన్నా ఆ లాంగ్వేజ్ అయితే మళ్ళీ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి మహాబలిపురం గురించి. సో మనం తెలిసి తెలియకుండా ఏదో కంటెంట్ కోసం ఏదో మాట్లాడకూడదు. ఇది జస్ట్ సైడ్ సీవింగ్ వచ్చాం, చూసి ఎంజాయ్ చేయాలని నా ఫీలింగ్ అంతే. సో ఇదంతా తీసి రెస్ట్ పక్కన పెట్టేస్తే మనం ఒకసారి కిందకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళి ఒకసారి వ్యూ చూద్దాం. సో ఇక్కడ మిరాకిల్ విషయం ఏంటంటే అసలు ఈ రాళ్ళని ఎలా చెక్కారన్నది ఒక తెలుసుకోవాల్సిన విషయం అనమాట. సో లోపలికి వెళ్దాం. సో మనకు లోపలికి వచ్చేసాం ఇటు సైడ్ నుంచి. ఒకసారి పైకి వెళ్దాం, పైకి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ చూద్దాం.